హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధినాయకత్వం భారీ షాక్ ఇచ్చింది. జగన్కి విధేయుడిగా వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న కొడాలిని గుడివాడ కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు ఒక విశ్వసనీయమైన సమాచారం. ఒక ప్రతిపక్ష నేతను, ఆయన కుమారుణ్ణి, ఆయన కుటుంబాన్ని మరీ ఇంత దారుణంగా తిట్టచ్చా అని వినేవాళ్లు నోరు వెళ్లబెట్టేంతలా బాబునుద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలుండేవి. దీనితో టీడీపీ వాళ్లకు కొడాలి అంటే చాలా కంపరం. జగన్ ఒక స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబును తిట్టించాలని, అందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకుడే కావాలని, అందున ఆ నియోజకవర్గం నేతే అయ్యుండాలి అనుకుని మరీ కొడాలిని ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నాడు. అందుకు నాని కూడా న్యాయం చేశాడనుకోండి. అయితే ఈసారి ఎన్నికలలో కేవలం గెలుపు గురాలకు మాత్రమే సీట్లు అంటూ చెప్తున్న జగన్ అందుకు తగ్గట్టే జాబితాలను విడుదల చేశారు. గుడివాడలో కొడాలి నానికి సీఎం జగన్ ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. దాంతో కొంతకాలంగా ఆయన టికెట్ మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో కొడాలిని గుడివాడ నుంచి తప్పించి ఇంకొక వైసీపీ నేత హనుమంతరావుకు అవకాశం కల్పించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జిల్లా నూతన వైసీపీ అధ్యక్షుడైన హనుమంతరావుకి శుభాకాంక్షలు అంటూ గుడివాడ సెంటర్స్ లో ఫ్లెక్సీలు వెలవడం నాని అనుచరులని షాక్ కి గురిచేసింది. అయితే కొంతసేపటికి పోలీసులు వాటిని తొలగించారు. ఇంతకీ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరు? తాము ఏర్పాటు చేసుకున్నామని కానీ, ఏర్పాటు చేయలేదని కానీ హనుమంతరావు వర్గీయుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అటు కొడాలి వర్గం నుంచి ఏ ఖండన లేదు. నిజానికి గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. దీంతో గుడివాడ నుంచి కొడాలి నానిని గన్నవరంకు పంపి వంశీని విజయవాడ పార్లమెంటు బరిలో నిలపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేసినేని నానికి ఏదో ఓ అసెంబ్లీ సీటు ఇవ్వాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే కొడాలి నానికి నియోజకవర్గ మార్పు తప్పదు అంటున్నారు వైసీపీలోని నేతలు.